ఏ రకంగా చూసుకున్నాక ఏ ఒక్కదాన్ని కూడా మేము వదిలిపెట్టమని చెప్పడం కోసం మీకు చెప్తా ఉన్నాం. బహుశా ఆశపడతా ఉండొచ్చు, ఏదో ఒకటి చేయకుండా వదిలేస్తే బాగు, దాన్ని పట్టుకొని మేము ఏది ప్రజలను రెచ్చగొట్టి మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ మనమే అధికారంలోకి వస్తాం, 15 ఏళ్ళు మేమే ఉంటాం అని చెప్పే కళ్ళబొల్లి కబుర్లు ఎవరు నమ్మాల్సిన అవసరం లేదు. ఈ ప్రభుత్వం 100% చూసా తప్పకుండా ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు యాక్చువల్గా ఇంప్లిమెంట్ చేయబోతుంది. ఈవెన్ ఇంక్లూడింగ్ ఉద్యోగాలకు సంబంధించి కూడా జాబ్ క్యాలెండర్ త్వరలోనే ప్రకటిస్తారు. పాత 10 జిల్లాలకు సంబంధించి అనుకుంటున్నాం, పాత 10 జిల్లాలకు సంబంధించి ఒక వర్క్షాప్ లెక్కన చేస్తాం. అందరినీ మాట్లాడటానికి అవకాశం, ఫైనల్గా ప్రజలే అందరు ఇచ్చిన ఇన్పుట్స్ ప్రకారం చేస్తాం. నేను ఇప్పుడే చెప్పాను చాలా స్పష్టంగా, 4 గోడల మధ్యలో కూర్చొని మేము నిర్ణయాలు చేయము. ఎవరైనా ఎటువంటి తప్పుడు ప్రచారం చేస్తే కూడా నమ్మబాక. ఎందుకు ఆలస్యం అవుతుందంటే ఈ నెలలోనే ఇవన్నీ కూడా ఈ నెలలోనే అవుతాయి కదా. బడ్జెట్ సమావేశాలు చెప్పారు కదా, ఈ బడ్జెట్ సమావేశాల లోపలనే వీటన్నింటినీ ప్రక్రియ పూర్తి చేసి 15th కల్లా రిపోర్ట్ కూడా ఇవ్వని అడిగారు. 15th లోపలనే రిపోర్ట్ సబ్మిట్ కూడా చేశారు. అమ్మా నా కాన్స్టిట్యున్సీలోనే, జిల్లా కూడా కాదు. చాలా దురదృష్టకరం, ఒక రైతు ఆత్మహత్య చేసుకోవటం చాలా బాధాకరమైంది. రైతే కాదు, ఏ మనిషి కూడా పుట్టింది బతకటానికి, చావటానికి కాదు. బతకడానికి కావాల్సినటువంటి మార్గాలన్నీ ఎత్తుకొని మనం ముందుకు పోవాలి తప్ప ఎవరు కూడా ఇట్లా ఇటువంటి ఆత్మహత్యలు చేసుకోవటం అనేది కరెక్ట్ కాదని ప్రగాఢంగా ఈ ప్రభుత్వం నమ్ముతుంది. అదే చెప్తాం. సరే, ఎవరు ప్రోత్సహించారు, ఎందుకు జరిగింది, ఎవరున్నారు దీని వెనుక అనేది చాలా స్పష్టంగా లోతుగా స్టడీ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేయటమే కాదు, అలా ఎటువంటి ఎవరైనా ఉంటే కఠినంగా చట్ట ప్రకారం కఠినంగా చర్యలు తీసుకోవాలని కూడా ఇప్పటికే ప్రభుత్వ పరంగా ఆదేశాలు ఇచ్చాం. ఎవరున్నా ఎవరిని ఉపేక్షించేది లేదు, వదిలిపెట్టేది కూడా. నేను ఇంకా లోతుగా కూడా డిపార్ట్మెంట్ కూడా చెప్పాను. మేము అన్ని రకాల అధ్యయనం చెప్పాం. రెవెన్యూ చెప్పాం, పోలీస్ చెప్పాం. ఎవరిని ప్రొటెక్ట్ చేయడం కోసం కూడా ఎవరు చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రతి మనిషి ప్రాణం చాలా విలువైంది. అందరి గురించి ఆలోచించడం మా ప్రభుత్వం యొక్క లక్ష్యం. చెప్తాం, వాస్తవాలు బయటకు వచ్చినప్పుడు అన్నీ తెలుస్తాయి.